ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటా ఇచ్చినప్పుడు వర్గ సమీకరణం ఎలా కనుక్కోవాలి మనం చెప్పుకున్నాం. ఆల్ఫా బీటా ఇచ్చినప్పుడు వర్గ సమీకరణం కనుక్కునేదానికి ఫార్ములా చెప్పాం. మామూలుగా ఆల్ఫా బీటా ఇచ్చినప్పుడు సాధారణంగా అయితే x² k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా దీంట్లో ప్రతిక్షేపించి వర్గ సమీకరణం కనుక్కుంటారు. ఇలా కాకుండా మనం ఎలా చేద్దామంటే ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత -3, ఆల్ఫా బీటా అంటే ఎంత 2 అవును కదా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే -3, ఆల్ఫా బీటా అంటే 2 ఇచ్చారు. ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనకు ఫార్ములా తెలుసు -b/a అని. ఆల్ఫా ప్లస్ బీటా -3 = -b/a. దీంట్లో ఏం లేదంటే డినామినేటర్ 1 అని అంటూ ఏ వాల్యూ ఎంత a = 1, b వాల్యూ ఎంత b బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సిల్ చేస్తే 3. దీంట్లో ఆల్ఫా బీటా = 2 అని ఇచ్చారు. ఆల్ఫా బీటా ఫార్ములా ఏంది మనకు తెలిసిన ఫార్ములా c/a. c అంటే ఎంత 2. ఈ మూడు వాల్యూస్ డైరెక్ట్గా తీసుకొని మనకి జనరల్ ఈక్వేషన్ తెలుసు కదా. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² plus bx plus c = 0. a అంటే 1 into x² plus bx, b అంటే 3x plus c అంటే కాన్స్టెంట్ అని 2 = 0. 2 = 0. ఇప్పుడు ఏమొచ్చింది x² plus 3x plus 2 = 0. ఎలా చేయొచ్చు అనమాట. దీనిలో సబ్స్టిట్యూట్ చేసాకన్నా డైరెక్ట్గా మనం ఎలా చేయొచ్చు, మన ఫార్ములా తెలుసు -b/a. ఆల్ఫా బీటా అంటే c/a తెలుసు. దాంట్లో ఏ అంటే ఏంది, బి అంటే ఏంది, సి అంటే ఏంది డైరెక్ట్గా జనరల్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఎలా చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా = 1/4, ఆల్ఫా బీటా -1 అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వర్గ సమీకరణం కనుక్కోండి. దీనికి మనకు తెలిసిన ఫార్ములా ఏంది, ఆల్ఫా ప్లస్ బీటా = 1/4. ఇది వాళ్ళు ఇచ్చిన వాల్యూ. ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనకేం తెలుసు -b/a. అవునా. నెక్స్ట్ ఆల్ఫా బీటా -1 వాళ్ళు ఇచ్చింది. ఆల్ఫా బీటా అంటే మనకేం తెలుసు c/a. అవునా. ఇక్కడ ఏ అంటే ఎంత 4, బి అంటే ఎంత -1. యాక్చువల్గా +1 కదా, బికి మైనస్ ఉంది కాబట్టి దీనికి మైనస్ పెట్టుకుంటాం. నెక్స్ట్ సి అంటే ఎంత -1. ఇక్కడ ఏం లేదు కదా, ఏ ఎంత ఉండాలి c/a. ఎంత ఉండాలి ఇక్కడ 4 ఉండాలి. 4 రావాలి అంటే ఏంది 4 రావాలి అంటే దీన్ని ఏం చేయాలి, 4తో మల్టిప్లై చేయాలి, 4తోనే డివైడ్ చేయాలి. ఇప్పుడు ఈ 1ని -1ని 4తో మల్టిప్లై చేసి 4తో డివైడ్ చేస్తే వాల్యూ ఏమైనా మారుతుందా. 4 1 = 4 అంటే -4/4 అంటే -1 ఇలా మల్టిప్లై చేయొచ్చు. ఇప్పుడు దీని వాల్యూ ఎంత, ఏ వాల్యూ 4 సరిపోయిందా. ఎప్పుడైనా సరే ఇక్కడ ఒకదానికి డినామినేటర్ 4 ఉండి ఇంకో దానికి లేకపోతే ఎలా చేయాలి. సేమ్ నెంబర్ ఖచ్చితంగా c/a. ఏ కూడా దీంట్లో ఎంత వాల్యూ ఉందో అంతే ఉండాలి. అట్లా వచ్చేటట్టు మనం మల్టిప్లై చేసుకోవాలి, సరేనా. ఇప్పుడు c అంటే ఎంత అవుద్ది -4 అవుతుంది. మనకి వర్గ సమీకరణం సాధారణంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలాగ ఉంటుంది, ax² plus bx plus c = 0. ఇది సాధారణంగా ఉండే వర్గ సమీకరణం. దీంట్లో ఏ అంటే మీకు తెలుసు ఎంత 4x² plus b అంటే ఎంత -1 అంటే -x plus c అంటే -4 = 0. ఇది వర్గ సమీకరణం కనుక్కునేది. మన ఫార్ములా వేసి కొద్దిగా లేట్ అవుద్ది, ఎలా కనుక్కో డైరెక్ట్గా చేసేవచ్చు. మనం మామూలుగా ఆప్షన్లో ఉంటాయి కాబట్టి ఏ వాల్యూ సి వాల్యూ తెలుసు కాబట్టి ఏ వాల్యూ ఎక్కడ ఉంది, సి వాల్యూ సేమ్ ఉంది. ఇక్కడ 4 ఉంది, 4x² వచ్చే ఆప్షన్ ఎక్కడ ఉంది ఎత్తుకొని ఈజీగా పెట్టవచ్చు. ఇలా చేయొచ్చు. ఇది వర్గ సమీకరణం కనుక. వర్గ సమీకరణం యొక్క విచ్యాక్షణ గురించి తెలుసుకున్నాం. వర్గ సమీకరణం యొక్క విచ్యాక్షణ ఏం చెప్పద్ది, వర్గ సమీకరణం యొక్క విచ్యాక్షని దాని యొక్క నేచర్ తెలియజేస్తుంది. అది మనం తెలుసుకున్నాం ముందు వీడియోలో. ఇప్పుడు ఒక వర్గ సమీకరణం ఇచ్చి దాని యొక్క విచ్యాక్షణ ఎలా కనుక్కోమంటారంటే డైరెక్ట్గా కనుక్కోమని చెప్పు. ఒక ఈక్వేషన్ ఇచ్చేసి ఏం చెప్పాడంటే సమాన మూలాలు ఉంటే అంటే =0 అయితే b² - 4ac వాల్యూ 0 అయితే k వాల్యూ కనుక్కోండి అని చెప్పాడు. ఇప్పుడు ఏంటంటే మనకు తెలుసు ఓడే చెప్పేశాడు. ఏం చెప్పాడు, సమాన మూలాలు ఉంటే అని చెప్పాడు. అంటే =0 అయి ఉంటే సమాన మూలాలు అంటే b² - 4ac అంటే దాని యొక్క విచ్యాక్షని 0 అయితే అని చెప్పాడు. దాని విచ్యాక్షని 0 అయితే
సమాన మూలాలు ఉంటే అన్నాడు బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ 0 అయితే k వాల్యూ కనుక్కోండి. బి అంటే ఎంత? ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ k స్క్వేర్ మైనస్ 4. ఏ అంటే ఎంత? ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్. సి అంటే ఎంత? కాన్స్టెంట్ టర్మ్ ఈక్వల్ 0. k స్క్వేర్ అంటే k స్క్వేర్ మైనస్ 4 2 8 8 2 16 16 ఈక్వల్ 0. మైనస్ 16 ఈక్వల్ అవతల తీసుకోకపోతే ప్లస్ 16 అవుతుంది. k స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ప్లస్ 16. స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది? రూట్ అవుద్ది. రూట్ ఎలాగ అవుతుంది అంటే ఈ స్క్వేర్ అవతల పోతే రెసిప్రోకల్ అవుద్ది. అప్పుడు 1/2 వస్తుంది. ఆ 1/2 వాల్యూ రూట్ వాల్యూ ఎంత? 1/2. k ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ 1/16. రూట్ 16 అంటే ఎంత? ప్లస్ ఆర్ మైనస్ 4. ఏదైనా ఒక వాల్యూ రూట్ లోంచి ఎగ్జిట్ అయింది అంటే దానికి ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. ఒకసారి ప్లస్ తీసుకోవాలి, ఇంకోసారి మైనస్ తీసుకోవాలి. ఇది k వాల్యూ. ఈ క్వశ్చన్కి మీరు సమాధానం కామెంట్ చేయండి. 3x² మైనస్ 4√3x ప్లస్ 4 ఈక్వల్ 0 అయితే దీని యొక్క మూలాల స్వభావం ఎలా ఉంటుందో చెప్పండి.